హలో ట్రేడర్స్, సారీ ఫర్ ద లేట్ వీడియో. ట్రేడర్స్, ఇవాళ వచ్చేసి 9వ తారీఖు మే మార్నింగ్ ట్రేడర్స్. ఓకే, 7 గంటల 39 నిమిషాలు. కానీ ట్రేడర్స్ ట్యూస్డే నాడు అంటే మంగళవారం నాడు ఒక ట్రేడ్ తీసుకున్న ట్రేడర్స్ లాస్ అయింది. వీడియో చేయకపోవడానికి గల కారణం నేను ఆల్రెడీ ఆ రోజు చెప్పేసిన. 900 చూపిస్తాను కానీ ట్రేడర్స్ నేను చేసింది ఒక 600 లాస్, ఇంకోటి స్వింగ్ ట్రేడ్. ఓకే, 630 640 సంథింగ్ లాస్ అయింది. ఏమైంది అనేది మనం ఒకసారి A to Z వీడియోలో చూసుకుందాం. ఓకే, ట్యూస్డే నాడు ట్రేడర్స్ నా ప్లాన్ వచ్చేసి చూడండి, ఇక్కడ ట్యూస్డే కనిపిస్తుంది. సెల్ ఆన్ రైజ్ నా ప్లాన్ ఉండే ట్రేడర్స్. ఓకే, సెల్ ఆన్ రైజ్ నా ప్లాన్ ఉండే, ఏమైంది అనేది చూసుకుందాం. ఇది ట్యూస్డే నాడు చూడండి, ట్యూస్డే 7 మే. ఓకే, మార్కెట్ అనేది ట్రేడర్స్ ఇక్కడ ఓపెనింగ్ అయింది. ఓపెనింగ్ అయ్యి కంటిన్యూస్ గా కిందకి వస్తుంది. ఇక్కడ నేనేం చూసిన అంటే ఇక్కడ ఒక బ్రేక్ డౌన్ లెక్క ఇక్కడ చూసిన కానీ ట్రేడర్స్ ఇందులో 50 EMA టచ్ అయింది. నా స్పాట్ చార్ట్ ఏదైతుందో స్పాట్ చార్ట్ లో 50 EMA టచ్ కాలే. ఒకవేళ కనుక ఇది ఇక్కడ నుంచి కొంచెం ఇలా పైకి వెళ్ళి ఉంటే ఇక్కడ కూడా 50 EMA ట్రాప్ జరుగు, అక్కడ కూడా 50 EMA ట్రాప్ జరుగు. సో ఇక్కడే నా ఎంట్రీ అవ్వు. ఇది నా సింపుల్ గా ఇక్కడ వరకు నా టార్గెట్లు ఉండే. సో ఇది అచీవ్ అయిపోవు సింపుల్ గా డే క్లోజ్ చేసి. కానీ ట్రేడర్స్ మార్కెట్ ఏమైందంటే మళ్ళీ ఈ లెవెల్కి వచ్చింది. ఈ లెవెల్కి వచ్చినప్పుడు ట్రేడర్స్ ఇక్కడ ట్రాప్ జరుగుతుంది క్లియర్ కట్ గా, కానీ స్పాట్ చార్ట్ లో ట్రాప్ జరుగుతలే. ఒక దాంట్లో మంచిగా కనిపిస్తుంది, ఒక దాంట్లో మంచిగా కనిపిస్తలే. సేమ్ నిఫ్టీ మంచిగా క్యాండల్ ప్లైన్ అంతా సూపర్ గా క్లోజ్ అయింది. కానీ ఫ్యూచర్ చార్ట్ వచ్చేసి అసలు ఫ్యూచర్ చార్ట్ లో బ్రేకే కాలే. అది కూడా మీకు చూపిస్తా ఒక్క నిమిషం దీని తర్వాత. ఓకే, అండ్ ఫైనల్లీ నేను ఏం చేసిన అంటే ట్రేడర్స్ ఈ లెవెల్లో సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో నేను ఎంట్రీ తీసుకున్నా ట్రేడర్స్. ఓకే, సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకున్నా. నా ఎస్ఎల్ వచ్చేసి ఇది పెట్టిన ఒక క్యాండల్ ట్రేడర్స్ 630 రూపాయలు. అసలు 630 కాకపోదు, ఎందుకంటే నాకు 242లో నేను ఎంట్రీ ట్రిగ్గర్ అయితే 266లో నా ఎంట్రీ ట్రిగ్గర్ అయింది ట్రేడర్స్. అంటే ఇక్కడ 20 పాయింట్స్, 20 × 15 వచ్చేసి 300 రూపాయలు నీ ఎంట్రీ తీసుకోగానే లాస్ చూపెట్టింది ట్రేడర్స్. ఓకే, దాని తర్వాత ఇట్లా రిటర్న్ అయ్యి ఎక్సెల్ కొట్టేసింది, అక్సెప్ట్, బయటకు వచ్చేసిన సింపుల్ ప్లేన్. కానీ ట్రేడర్స్ మిస్టేక్ వచ్చేసి నేను అదే రోజు కనుక వీడియో చేసి ఉంటే ఈ మిస్టేక్ నేను గమనించకపోదును. నిన్న మొన్న చార్ట్లు చూస్తా అంటే నాకు ఇది ఐడియా వచ్చింది. వీడియో ఖచ్చితంగా చేద్దామని అనుకున్నా, టైం లేక మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ లేక నేను చేయలేదు. ఇప్పుడు చేస్తానా. 15 minutesకి వస్తా ట్రేడర్స్ సింపుల్. ఇది వ్యాలిడో కాదో ఇంకో 2-3 ట్రేడ్స్ అయితే వెళ్తుంది, కానీ ఇప్పుడు నాకైతే అయితే వ్యాలిడ్ అనిపిస్తుంది. 15 minutes ట్రేడర్ చూడండి. ఒకవేళ ఇది ట్రెండ్ ట్రేడర్స్. సో ఈ ట్రెండ్కు కనుక నేను ఫిబోనాచి లెవెల్ పెడితే టాప్ టు బాటమ్ ఫిబోనాచి లెవెల్ పెడితే ట్రేడర్స్ 1 minute వచ్చేద్దాం. చూడండి ట్రేడర్స్, 1 minute 618 లెవెల్ని టచ్ అయింది. దాని తర్వాత నా ఎంట్రీ ఇక్కడ ఇచ్చింది. సో ఎప్పుడైతే 618 లెవెల్ని టచ్ అయిందో అప్పుడు ఇది ఏదైతే ట్రెండ్ ఉందో ట్రేడర్స్, ఓకే, ఇది ఏదైతే ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ ఇన్వాలిడ్ అవుతుంది. ఏదైతే ఈ ట్రెండ్ ఉందో ఈ ట్రెండ్ ఇన్వాలిడ్ అవుతుంది. ఒకవేళ ఇక్కడి నుంచి పోయి ఉంటే మంచిగా ఉంటే ఆపర్చునిటీ ఇచ్చి, కానీ ఇక్కడ రాలేదు. ఇక్కడ ఏదైందో అది 618 లెవెల్ని టచ్ అయింది కాబట్టి ఇది డౌన్ ట్రెండ్, ఇది కరెక్షన్ ట్రెండ్. 618 లెవెల్ని టచ్ అయింది కాబట్టి ఇది ఇన్వాలిడ్ ఉంటుంది. ఇప్పుడు ఈ అప్ ట్రెండ్కి ఎక్కువ వ్యాలిడ్ ఉంటుంది. ఓకే, ఇన్ కేస్ ఇంకొక విధంగా చూసుకుంటే మన ట్రెండ్ లైన్ ఇక్కడ కాదు, ఇక డైరెక్ట్ ఇంకా ట్రెండ్ ఎక్కడ రివర్సల్ అయింది, సమ్వేర్ అరౌండ్ ఇక్కడ నుంచి రివర్సల్ అయింది. 1 minute వచ్చేస్తే అగైన్ ట్రెండ్, ఇది హై, ఇది లో పెడితే
ట్రేడర్స్ ఇక్కడ కూడా చూసినా కానీ మినిమం 23 లెవెల్ కన్నా టచ్ కావాలిగా ట్రేడర్స్. ఓకే, ఈ 23 లెవెల్ కూడా టచ్ కావాలి. ఒకవేళ అట్లా చూస్తేనో 618 లెవెల్ టచ్ అయింది కాబట్టి అది ఇన్వాలిడ్. ఇలా చూస్తేనో ఓన్లీ 23 లెవెల్ అన్న మినిమం క్రాస్ చేయాలి. సో 23 లెవెల్ ఎక్కడ క్రాస్ చేసింది? 23 లెవెల్ అనేది ట్రేడర్స్ చూడండి, 23 లెవెల్ అనేది ఇక్కడ ఈ క్యాండల్ లో క్రాస్ చేసింది నా ఎస్ఎల్ క్యాండల్ లో. దాని తర్వాత నా సెటప్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ఇచ్చింది. అంటే నేను ఈ ప్లేస్ లో సమ్వేర్ అరౌండ్ ఎంట్రీ తీసుకుంటే ఇది నా ఎస్ఎల్ అవుతుంది. దాని తర్వాత నా ఎస్ఎల్ అయితే కొట్టేది. ఇది ఒక వ్యాలిడ్ పాయింట్ అనుకుంటున్నా. ఎందుకంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ నిన్న కూడా నిఫ్టీలో ఒక ట్రేడ్ కనిపించింది. అది మీకు చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 మినిట్స్ నిన్న అంటే 8వ తారీఖు ట్రేడర్స్ చూడండి. కంటిన్యూస్ గా ట్రెండ్ ట్రేడర్స్ చూడండి, ఇది లో, ఇది టాప్. ఓకే, ఫిబోనాచి డ్రా చేసిన 1 మినిట్ టైం ఫ్రేమ్ వస్తే ట్రేడర్స్ షార్ట్ టైమ్ లో చూస్తున్నా ఇక్కడి నుంచే ఫిబోనాచి డ్రా చేయొచ్చు, ఎందుకంటే మంచి హైలో ఉంది కాబట్టి. కానీ ట్రేడర్స్ ఫిబోనాచి ప్రకారం ఇక్కడి నుంచి చూస్తే ఏదైతే ఇది నా సెటప్ ఇస్తానో లైవ్ లో నేను పోస్ట్ చేసిన, కానీ నేను తీసుకోలేదు. ఎందుకు అంటే ట్రేడర్స్ సింపుల్. ఒకవేళ పెద్ద టైం ఫ్రేమ్ ప్రకారం నా ఫిబోనాచి ఇక్కడి నుంచి డ్రా అవుతుందంటే హైయర్ ఐ ఒక బ్రేక్అవుట్, 2 బ్రేక్అవుట్లు, 3 బ్రేక్అవుట్లు, 4వ బ్రేక్అవుట్. సో నేనేం చూస్తానా అంటే ఇట్లా పైకి పోయి మళ్ళా కిందికి వచ్చి ట్రాప్ జరిగింది అనుకో, ఇక్కడ ఉన్నోళ్ళది. సో అప్పుడు అప్ సైడ్ వెళ్తానికి ప్రాబబిలిటీ ఉంటుంది అని చూసిన. ఈ టైం వచ్చేసి 12:34 చూడండి, 12:34 టుడే ఎస్టర్డే అంటే ఇది 12:34. ఇగో ఇది 12:36 సేమ్ లెవెల్. వావ్, బట్ ఐ వాంట్ అనదర్ లెగ్. మిస్ అయినా యాక్సెప్టెడ్. ఒక పాయింట్ లర్నింగ్ చేస్తున్నా, ఆ లర్నింగ్ పాయింట్ మీకు చెప్పిన. దాని తర్వాత ఒక 20 మినిట్స్ లో గుడ్ మూవ్ ఇచ్చింది. దాని తర్వాత ఇంకో 20 మినిట్స్ లో ఇంకా మంచి గుడ్ మూవ్ ఇచ్చి ఎస్ఎల్ కొట్టేసింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం లర్నింగ్ పాయింట్స్ నేను మాట్లాడుతున్నాను.